వ్లాగ్ ని స్టార్ట్ చేయబోయే ముందు మీరు ఇంకా ఈ మనీ కార్ వీడియో చూడనట్లయితే వీడియోని అయితే చెక్అవుట్ చేయండి. మనం ఒక కారుకు 2000 నోట్స్ అన్ని అతికించి పబ్లిక్ లో అయితే దింపినాం. క్రేజీ పబ్లిక్ రియాక్షన్స్ అయితే వచ్చినాయి. ఖచ్చితంగా ఈ వీడియోని చెక్అవుట్ అయితే చేయండి. మనం ఏం ఛానల్ ఉంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తా. క్రాకర్స్ గివ్ అవే వీడియో మీరు ఇంకా చూడకుంటే అది కూడా చెక్అవుట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే వ్లాగ్ ని స్టార్ట్ చేసేద్దాం. విజయన్ ఫోన్ అయితే వేయండి. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి కొద్దిగా తొందర లేచిన, ఎందుకంటే హెయిర్ కట్ చేయించుకునేది ఉంది. అట్నే ఫైర్ క్రాకర్ ఫ్యూజెస్ ఆర్డర్ చేసినాం కదా, అవైతే సిద్దిపేటకు వచ్చినాయట. తీసుకురాని పోతున్నా, కటింగ్ చేయించుకుని అవి తీసుకొని అయితే వద్దాము. లెట్స్ గో. హెయిర్ కట్ షాప్లో మంది ఉండే, అందుకోసమే ఫస్ట్ ఫ్యూజెస్ తీసుకొని వచ్చిన. ఫ్యూజెస్ తీసుకొని పోదాం. మన 500 ఫ్యూజెస్ అయితే వచ్చినాయి. నేను ఏమనుకున్నా అంటే పెద్ద కాటన్ బాక్స్లు వస్తాయేమో అనుకున్నా, బట్ సింపుల్గా ఇట్లా పార్సల్ అయితే వేసి ఇచ్చారు. పోయి లెక్క పెట్టాలి, ఎందుకంటే ఒక్క ఫ్యూజ్ మనకు 15 రూపీస్ అయితే పడుతుంది. కౌంట్ చేయాలి అన్ని ప్రాపర్గా. ఈ టీఎస్ఆర్టీసీ పార్సల్ అన్నీ మన కొత్త బస్ స్టాండ్లకు అయితే వస్తాయి, టెక్నికల్లీ పాత బస్ స్టాండ్. సో ఇప్పుడు వచ్చేసి హెయిర్ కట్ చేయించుకొని వెళ్తున్నా. సో కటింగ్ చేయించుకోనికి అయితే వచ్చిన. పోయేటప్పుడు 2-3 ఉండే, అందుకనే నేను బాగా మంది ఉంటున్నారని ఫస్ట్ ఇదేని పోయిన పార్సల్. ఇప్పుడు వస్తే ఎవరు ఎరుగుతానే ఉన్నాడు. మన లక్కీ బాంబు చెట్టు ఎప్పుడు ఎండిపోతుంది కదా, అన్న వచ్చేసి వాటర్లకి తీసి మట్టిలో పెట్టిండు. మసలు ఎత్తుంది. కట్ చేసి పెడితే కూడా ఈడ ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాడు. మనం కూడా మీ దాంట్లోకైనా తీసేసి నీళ్ళకైనా మట్టిలో పెట్టాలి. సో హెయిర్ కట్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు, ఇట్లయితే వేసిండు. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి చాయ్ తాగాలి. ఇంకా చాయ్ తాగాలి. ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే పెట్టిండు, అన్న ఈ ఫోటో ఎడిటింగ్ ఎలా ఉందని చెప్పేసి. నేను అది ఏం ఫోటోనా అని చెప్పి ఓపెన్ చేసిన. ఓపెన్ చేస్తే రిఫ్లెక్షన్ వస్తుంది, మీరు చూడొచ్చు. ఈ ఫోటోనైతే ఎడిట్ చేసిండు. పాతకాలంలో ఇట్లా కొమరవెల్లి ఐరుట పోయినప్పుడు అక్కడ ఉంటుండే చంద్రబాబు నాయుడుతోని షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు, బాలకృష్ణతోని షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు, ఇట్లా వాళ్ళందరితో షేక్ హ్యాండ్లు ఇచ్చినట్టుగా ఫోటోలు ఎడిట్ చేస్తున్నాడు. ఇలా పెట్టి బొమ్మ ఉండి మనం అలా ఇచ్చుకుంటా ఫోటో దిగుదాం చూడు, అట్లా ఎడిట్ చేసినట్టు అనిపిస్తుంది. మంచిగా ఉంది సోనీకి. ఇక ఎట్లుందో ఇక మీరే కామెంట్ చేయరు. సో ఇప్పుడైతే ఎక్స్పెరిమెంట్ వీడియో షూటింగ్కి వెళ్తున్నాము. ఫోటోలు అంటే అన్న, నేను అండ్ మన విజయ్ గాడు. మతిన్ నరేందర్ రాలేదు, ఎందుకంటే మతిను ఎందుకేమో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. నరేందర్ వచ్చేసి తిరుపతి అయితే వెళ్ళిండు అనమాట. రానున్న 5 days నరేందర్ అయితే వీడియోలకు రాడిగా. సో ఇప్పుడైతే ఎక్స్పెరిమెంట్ వీడియో షూట్ చేయడానికి పోతున్నాం. 2 వీడియోలు. ఆల్రెడీ ఒక వీడియో మొన్ననే షూట్ చేసినాం, కానీ దాని వాయిస్ రికార్డ్ కాలేదు, అందుకోసమే దాని ఇంట్రో మళ్ళీ షూట్ చేయడానికి పోతున్నాం. ఇప్పుడే ఎక్స్పెరిమెంట్ లొకేషన్కి వచ్చినాం. ఇప్పుడైతే చెట్లకు నీళ్ళు దేనికైతే పోతున్నా. బోర్ అయితే ఇద్దాం. ఇప్పుడు కరెంట్ ఉన్నా లేదో. కరెంటే లేదు. సో ఇప్పుడైతే ఆ కుండతోని మన క్యాన్ అయితే నింపుదాం. ఇదైతే మొత్తం ఎండిపోయింది. ఈ చిన్న చెట్టు ఒకటే ఎన్నుకుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి గాయ సిద్దిపేటకి అయితే పోతున్నాం. సిద్దిపేటకి ఎందుకు పోతున్నాము అంటే అక్కడ ఒకటి ఎగ్జిబిషన్ అయితే పడ్డదన్నమాట. ఇక్కడికి కనబడుతుంది సిద్దిపేటలో ఎగ్జిబిషన్ నడుతుంటే, ఇక్కడికి అది జాయింట్ వీల్ మెరుస్తూ ఉన్నది. సో అక్కడికి విజిగాడు, నేను, అన్న అయితే పోతున్నాము. పోయి ఎక్స్ప్లోర్ చేసి వస్తాం, అక్కడ ఏమున్నాయి ఏం కథ అని చెప్పేసి. అసలు దేని గురించి పోతున్నాం అంటే అక్కడ షూటింగ్ అబౌట్ ఒకటి గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్ గురించి పోతున్నాం. ఉంటాయంట వారా? ఉంటాయా? ఉంటాయి ఉంటాయని అయితే అంటున్నాడు. చూద్దాం, అక్కడికి పోయి ఎక్స్ప్లోర్ చేసి వద్దాం. లెట్స్ గో.
టాయ్స్ ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం ముగ్గురం. మీరు చూడవచ్చు, ఇది వచ్చేసి అదే జాయింట్ వీల్ ఎంత తిరుగుతుంది. లోపలికి అయితే పోదాం. ఇప్పటికి టికెట్ లేనిది ఎంత కాస్ట్ అనేది నో ఐడియా. అక్కడ పోయి అడిగితే తెలుస్తుంది. లెట్స్ గో, లోపలికి వెళ్దాం. సో ఎంట్రన్స్ మీరు చూడవచ్చు, సచివాలయం అయితే పెట్టిర్రు, భలే ఉంది ఈ లోపలికి ఎంట్రన్స్. సో లోపలికి పోయేటప్పుడు ఎంటర్ కాగానే గొరిల్లా, అరే పని అని పెట్టిరు ఇక్కడ స్టార్టింగ్లోనే. ఇలా కొత్త ఇది కావాలి అది కావాలని పెడతారు కావాలి. అంతా షాపింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, దుకాణాలు అన్ని షాపింగ్. విషయం ఏంటంటే ఈ బూరు మిఠాయి 30 రూపాయలట, 3కి 90. మేము తయారు అయితే 2 రూపాయలు 3 రూపాయల తయారవుతుంది అంతే. ఇంకో సబ్స్క్రైబరు ఇలా బాగాలేయాలి. అది ఏ నెంబర్ రావద్దు, ఆ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ వెళ్తే గడికే డౌన్ ఉంది మూల, ఆ నెంబర్ ఖచ్చితంగా ఉండదు. మరి ఇటు నువ్వు కన్నా చేయాలి. ఇవన్నీ కూడతారు కావచ్చు, కూడతారు. మొత్తం అన్ని వాడన్న కింద ఫస్ట్ ఛాన్స్ అన్ని కింద పడితే 1000 రూపాయలు. అయ్యా అది పడే అన్నట్టు, అందుకని అంత గ్యారంటీగా చెప్తాను. సెకండ్ ఛాన్స్ అన్ని కింద పడితే టెడ్డీ బేర్, థర్డ్ ఛాన్స్ అన్ని కింద పడితే కూల్ డ్రింక్. పడదా టెడ్డీ బేర్ రా, అదే వస్తాం. ఏమైనా వేసుకుని అన్ని పడితే 1000 రూపాయలు ఛానల్ తమ్ముని కెరక. ఇది కాదు సబ్స్క్రైబరా మొత్తం ఎక్సిబిషన్ మొత్తం సబ్స్క్రైబర్లే ఉన్నారు కదా మరి. అందుకనే చెప్తా, మరి సిద్దిపేటలో మీటప్ పెట్టాలంటే ఆచి తూచి పెట్టాలి, అంతేనా? బయట కనబడద్దు అయితే మోహాలు అంతే. ఈఫిల్ టవర్, ఏరోప్లేన్ ఏదో బాగుంది. అది కూడా పిల్లలే కావచ్చు. పొలగాలు అందరిని హెలికాప్టర్లో ఎక్కించి నింపుతారు. $500 పడతాడు. మన దగ్గర కోహ్లీ గారిని కారు ఉన్నది కదా, ఆ కారు తెచ్చి రెంట్ పెడదాం, విజ్గాడు ఆపరేట్ చేస్తాడు. ఎక్స్పెరిమెంట్ మందం పైసలు వస్తాయి. సాయంత్రం నాకుండు ఎక్స్పెరిమెంట్కి ఏం ఐటమ్స్ కావాలో తీసుకొని రా. ఇంకేంద్రా Everyone always keep falling in love again. The fuck's wrong with them? I don't understand. అన్న వచ్చేసి గేమ్ ఆడతా అంటుండు. కంపల్సరీ పడేస్తాడు గిలాసాలు. చూద్దాం. పేమెంట్ ఓకే, పేమెంట్ అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం ఎన్ని పడేస్తాడు ఏంటంటే. కొట్టచ్చు కదా డాడీ కింద రేకు కొట్టిండు. మనకేం ఆడుతున్నా చూద్దాం పడతా లేదా. కనిపిస్తుంది చెర్రగా. నిషా లేదు ఇక డైరెక్ట్ కొట్లే. నిషా
చాలా కూడా కూడా రాలే గైస్ విజయన్ ఫోన్ అయితే పోయింది బయట దాకా పోయి మళ్ళీ టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన ఒకసారి జీరోలో చూసుకోరా అలా గేమ్లో అయినా కానీ పడచ్చు ఫోన్ ఎడ తీసినావు లాస్ట్ టైం దీని బాగా గుర్తుంది తర్వాత గుర్తులేదు ఇక బ్లాక్ కలర్ ఫోన్ చేసి చూడరా బయట ఫోన్ చేసినాం ఆల్రెడీ నాట్ రీచబుల్ వస్తుంది మళ్ళీ ఒకసారి చేద్దాం లాస్ట్ టైం ఏడవన్నారు దాని లోపల తెచ్చినాం అసలు తెచ్చినా స్విచ్ ఆఫ్ వస్తుంది ఎల్ఎస్పీలో కొట్టుకుంటుంది అసలు ఏడ పెట్టినావురా ఇంతమందిలో ఎవరు స్విచ్ ఆఫ్ చేసిండో ఏమో ఛార్జింగ్ ఉండేనా ఉన్నది ఛార్జింగ్ ఫుల్ ఉంది నాకు తెలిసి గేమ్లో అయినా కానీ పెట్టినావు కావచ్చు దీంట్లో ఒకటి ఆడలేదు కార్లకి తెచ్చినావా ఇటు లోపలికి తెచ్చినావా తెచ్చినా అది వీడియో రివైండ్ చేసి మొత్తం వేరే ఆడింత వీడియో తీసినాం అది ఏడ పెట్టినాం అనేది గుర్తుకోలేదు సీసీటీవీ లేవా సీసీటీవీ కెమెరాస్ అని లేవాట ఉంటే ఆ ఫుటేజ్ అని చెయ్యిస్తుంటే మేము ఎక్కడెక్కడ ఏం కదా అని చెప్పేసి పారి ఏం చేయాలి పారి అన్న వచ్చేసి గైస్ కొన్ని ఐటమ్స్ అయితే అవసరం ఉండే ఇంట్లోకి మన కోహిల్ గానికి ఉగ్గు ఈయన అంతేకాకుండా కొన్ని అన్న కాలు కాలేని కదా ఆయింట్మెంట్ కానీ అవసరం ఉండే అవి తీసుకురానికి అపోలోకి అయితే వేయండు ఆ ఐటమ్స్ అన్నీ తీసుకొని వచ్చినాక ఇక ఇంటికి పోవాలి మొత్తం మూడ్ ఆఫ్ అయిపోయింది అంతా జింగిడిగాడు ఒక్కటి చేస్తాడు వీడు అసలు నీకు ఏర్పడలేదా రా నిజం చెప్పు అన్నిటికంటే వాల్యుయబుల్ ఐటమ్ ఏదైనా ఉంది అంటే ఈ రోజులలో అది ఫోనే ఎందుకంటే మన డేటా కావచ్చు కాంటాక్ట్స్ కావచ్చు ఎవ్రీథింగ్ అలా ఉన్నాయి అన్నీగా కానీ వీడు అసలు ఫోన్ ఎటవడ పట్టుకుండా ఏమో సీసీటీవీ కెమెరాలు ఉంటే దొరుకుతుండే బట్ అలా సీసీటీవీ కెమెరాలు లేవాట రికార్డింగ్ మనం మొత్తం చేసినా దొరుకుతుండే మనం రికార్డింగ్ మొత్తం చేయాలి ఆడిన క్లిప్పులు తీసుకున్నాం కాబట్టి మొత్తం లేదు కొత్త ఫోన్ కొనిస్తాం కానీ ఆ డేటా కాంటాక్ట్స్ మళ్ళీ రావు అదే బాధ ఇక ఫస్ట్ చెప్పినా కదా నంబర్ బ్లాక్ అయిపోయి మిగిలిన అన్నీ చెల్తా కాంటాక్ట్స్ ఫోటోస్ అన్నీ వాళ్ళకి గూగుల్ డ్రైవ్లకైనా తీసుకోవచ్చు కానీ మొబైల్ నెంబరు అది చేయించుకోవాలి ఎంత కొన్నారా ఫోన్ అది 15,000 15,000 బొక్క అన్నకు వచ్చేసి కాలుకు అది ఇన్ఫెక్షన్ అయింది కదా అంటే దెబ్బ తాకింది కదా మన స్కై షాట్ది అది వచ్చేసి కొద్దిగా ఎక్కువ అయిందనమాట క్లినిక్లో చూపిస్తే ఏమన్నట్టు ఒక యాంటీబయాటిక్ది ట్యాబ్లెట్ రాసి ఇచ్చిండు అది మా విలేజ్లో దొరుకుతలేదు ఇంటికి వచ్చినాం మళ్ళీ సిద్దిపేటకి అయితే వెళ్తున్నాం అది తీసుకురానికి ట్యాబ్లెట్ అయితే తీసుకున్నాము ఇప్పుడు పోయి ఇది అన్నకి ఇవ్వాలి ప్లస్ క్యాంపింగ్ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి ఇంకా అట్టే ఉన్నది
ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో మన విజ్గాన్ ఫోన్ అయితే వేయింది. ఐ హోప్ దొరుకుతా అనుకుంటున్నాం. మళ్ళొకసారి పోయి ఎగ్జిబిషన్ దగ్గర అడిగి అయితే రావాలి. సో బ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త బ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.